2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న మీరు కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? బీఆర్ఎస్ని దించడంలో సఫలీకృతమైనాం, పంట పండించడంలో మేము సక్సెస్ అయినాం. పండిన పంటను కోసి ఇంటికి తీసుకొచ్చి వడ్లు కుప్ప వేసుకొని ఇంటికి తీసుకుపోవడంలో కొంత మా వైఫల్యం కనబడుతూ ఉంది. బట్ బీఆర్ఎస్ని దించుతామని మేము చెప్పిన రోజు మీరు ఎవరు నమ్మలేదు. బీఆర్ఎస్ని దించుతామని చెప్పినాం, ప్రజల్ని ఆ దిశగా మౌల్డ్ చేసినాం, మా అభిప్రాయాల్ని ప్రజలు ఏకీభవించారు. బట్ పంట వచ్చిన తర్వాత వచ్చిన పంటని ఇంటికి తీసుకురావడం లోపల మా ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఎక్కడో మేము విఫలమైనట్టు కనబడతా ఉంది. అంటే ఎవరిదా విఫలం? నాయకులుగా మేమే బాధ్యత తీసుకోవాలి. రఘునందన్ రావు ఓడిపోతే రఘునందన్ రావు పక్కన తిడితే ఎట్లా? బాధ్యత రఘునందన్ రావే తీసుకోవాలి. ద ఫెయిల్యూర్ కమ్స్ టు రఘునందన్ రావు ఓన్లీ. నాయకుడు అని ఎవరిని చెప్తారు? నడిపించేటోడు నాయకుడు. దుబాక నియోజకవర్గంలో రఘునందన్ రావు ఓడిపోయిందంటే రఘునందన్ రావు బూత్ ప్రెసిడెంట్నో మండల ప్రెసిడెంట్నో బాధ్యత చేస్తే ఎట్లయితుంది? బాధ్యత నేను తీసుకోవాలి. నడిపించింది నేనే కదా అక్కడ అభ్యర్థిని. నా ప్లానింగ్లోనే ఎక్కడో వైఫల్యం చెందిందని నేను అంగీకరించక పక్కనున్నోడి మీద నెట్టేస్తే అది పూర్తిగా సరైనది కాదనేది నా భావన. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలు నమ్మారా? అందుకే కాంగ్రెస్కి పట్టం కట్టారా? కొంతవరకు మీడియా ఆ మాటల్ని టెలికాస్ట్ చేసి గోబెల్స్ ప్రచారం అని చెప్తారు కదా. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైనట్టు. చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రం లోపల ఒక బ్రాహ్మడు పొద్దున్నే పూజ చేసి ఒక మేకను తీసుకొని పోతుంటే అది మేక కాదు నల్ల కుక్క అని 10 మంది దొంగలు కలిసి ప్లాన్ చేసి చెప్పి చివరికి అంత నిష్ణాతుడైనటువంటి బ్రాహ్మణుడు కూడా ఇది కుక్క అని నమ్మి దాన్ని వదిలేసిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్టు రిపీటెడ్గా మీడియా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పడం లోపల కొంత పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ లోపల ఆ పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీడియా కొంతవరకు సక్సెస్ అయింది. అంటే కాంగ్రెస్ గెలుపు కాదు, ఇది కేవలం మీడియా చేసిన తప్పని మీ నెపాన్ని మీడియా మీద దోస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నారు, తెలంగాణ సమాజం ఓడగొట్టినారు. ఆల్టర్నేట్గా ఎవరైతే బాగుంటారు అని అంటే మీడియా చేసినటువంటి కొందరు సూడో ఇంటలెక్చువల్స్ చేసినటువంటి కొన్ని ఎర్రజెండా పార్టీలు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మినారు. ఎందుకు నమ్మినారంటే నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వస్తుందని ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్పినట్టు మీరు రోజు పొద్దుగా లేస్తే కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు అదే పనిగా బీజేపీ ఒకటే బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మీరు రిపీటెడ్గా చేసినటువంటి ప్రచారం కొంతవరకు ప్రజల్ని నమ్మించడం లోపల వాళ్ళ వైపు వాళ్ళ అటెన్షన్ని డ్రా చేయడం లోపల ఉపయోగపడింది అనేది నా భావన. అంటే మీ మాజీ అధ్యక్షుడు కానీ ప్రస్తుత అధ్యక్షుడు కానీ బీఆర్ఎస్ పూర్తిగా అక్రమాలకు పాల్పడింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏదైనా సరే, లేదా మాజీ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తాం, ఇలా మీరు మాటలకే పరిమితం అవ్వడం వల్లే ప్రజలు నమ్మలేదా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేటువంటి మాటకి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ ఈ రోజు కట్టుబడి ఉంది, రేపు కూడా కట్టుబడి ఉంటాం. అవినీతిని తప్పకుండా తీస్తాం, అవినీతి కారకులైనటువంటి వ్యక్తుల్ని జైలుకు పంపిస్తాం. అది వీరావారు అనేది మర్చిపోండి మీరు. కొంచెం వెనుక కొంచెం ముందు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాయి. తప్పు చేసిన వాడు చట్టం నుంచి ఏ రోజు కూడా తప్పించుకోలేడు. 2 రోజులు వెనుక 2 రోజులు ముందు. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు దొరకకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్ టేక్స్ టైం. బట్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాటకి రఘునందన్ రావు కట్టుబడి ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అవినీతి చేసినోడు జైలుకు పోతాడనేటువంటి మాటకు కూడా మేము కట్టుబడి ఉన్నాం. రైట్. రఘునందన్ రావు గారు, దుబ్బాకలో మాత్రం డబ్బులు పనిచేస్తుంటే కామారెడ్డిలో ఎందుకు అవి పనిచేయలేదు? కామారెడ్డిలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎందుకు ఓడిపోయారు? కామారెడ్డిలో 5,000 రూపాయలు పంచినారు బీఆర్ఎస్ వాళ్ళు. బట్ అక్కడ ముఖ్యమంత్రి గారు నాన్ లోకల్, రేవంత్ రెడ్డి నాన్ లోకల్. ఈ ఇద్దరిట్లో ఎవరు గెలిచినా రేపు వీళ్ళు మళ్ళీ నియోజకవర్గంలో ఉండేది లేదు, సచ్చేది లేదు. వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి గత 10 సంవత్సరాలుగా 2014లో పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రజలతో ఉన్నాడు, ప్రజల కష్ట సుఖాలతో ఉన్నాడు. మావోడని నమ్మినారు కాబట్టి అక్కడ డబ్బులు పనిచేయలేదు. ఇక్కడ హరీష్ రావు గారి మాటల్ని కొంతవరకు ప్రజలు విశ్వసించడం వల్ల నాకు నష్టం జరిగింది. రైట్. మోదీ చరిష్మా పనిచేస్తుంది, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అని మీరు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ రోజు వచ్చిన తర్వాత కొన్ని ఎర్రజెండా పార్టీలో లేకపోతే కొంత అనుకూల మీడియానో సోషల్ మీడియానో ప్రచారం చేయడం ద్వారా మేము వెనుకబడిపోయామని చెప్తున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీ వ్యూహం ద్వారా వెనుకబడిపోయామని చెప్పడం కరెక్టేనా? కాంగ్రెస్ గెలిచింది అని చెప్పినా, మేము వెనుకబడిపోయినామని చెప్పలేదు. మేము వెనుకబడలేదు. మేము మా ఓట్ షేర్ని మేము డబ్బులు పెంచుకున్నాం. అసెంబ్లీకి పార్లమెంట్తో కంపేర్ చేయట్లేదు. మేము పార్లమెంట్తో కంపేర్ చేస్తే వెనకబడ్డారా లేదా? అంటే పార్లమెంట్తో కంపేర్ చేస్తే ఇంకా ముందు. లాస్ట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్. ప్రతి ఎన్నికకి సంబంధం ఉండదు. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చూస్తారు. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు మేమే గెలుస్తాం. రఘునందన్ రావు గారు, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. ఎలక్షన్కి సంబంధం ఉండదు అన్న మీరు ఎలక్షన్కి సంబంధం ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో చెప్తారు. ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికల్లో ఓట్ షేర్ పెంచుకున్నాను, ఎప్పుడు చెప్పాను. ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీట్లను పెంచుకున్నామని చెప్తున్నాను. రోహిత్, నేను 100 టీవీ ఛానళ్ళలో మాట్లాడి ఉంటాను. నా ఇంటర్వ్యూలలో ఎక్కడన్నా ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతన ఉంటుంది అని రఘునందన్ అంటే నేను మీరు ఏ పనిష్మెంట్ వేసినా నేను ఒప్పుకుంటాను.
ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నిక ఎట్టి పరిస్థితులలో పొత్తుండదు, పొంతనుండదు. దుబ్బాక ఎన్నికకి హుజురాబాద్కి పొత్తుండదు, హుజురాబాద్కి మునుగోడుకు పొత్తుండదు, పొంతనుండదు. బికాస్ క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్, పబ్లిక్ ఆర్ డిఫరెంట్, ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్, పర్సెప్షన్స్ విల్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. నేనే చెప్పిన ఓపెన్గా ఒక లైవ్ ఛానల్ డిబేట్ లోపల చాలా స్పష్టంగా చెప్పిన, ఉత్తరప్రదేశ్లో మేము యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు రాజీనామా చేసినటువంటి పార్లమెంట్ స్థానానికి సమాజ్వాదీ పార్టీని గెలిపించారు ఉత్తరప్రదేశ్లో ప్రజలు 2.5 ఏళ్ల కోసం. సమాజ్వాదీ పార్టీ నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో అధికారంలో లేదు. మోడీ గారు లాంటి గొప్ప నాయకులు ఈ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయినారు. వారు ఖాళీ చేసిన స్థానంలో సమాజ్వాదీ పార్టీని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించినారంటే అక్కడ పోటీ చేసిన అభ్యర్థి 4 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. ఈ 2 ఏళ్ల కోసం ఎవరు గెలిచినా నష్టమేం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. పోన్లే పాపం అని చెప్పి ఆయనను గెలిపించినారు 2.5 సంవత్సరాలకి. మరి అదే స్థానాన్ని తిరిగి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము భారీ మెజార్టీతో గెలుచుకున్నాం. అట్లా అందుకని ఒక స్థానానికి ఇంకొక స్థానానికి జరిగేటువంటి ఎన్నికలలో, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి జరిగే ఎన్నికలలో ఒకే పార్టీ 3 చోట్ల పోటీ చేస్తే జరిగేటువంటి సందర్భాలలో డిఫరెంట్ ఉంటుంది. సరే, ఉండదు అని అన్నప్పుడు తెలంగాణలో ఒక దశలో నిజంగానే బీజేపీ బీఆర్ఎస్గా ప్రత్యామ్నాయమా అనే చర్చించుకునే స్థాయి నుంచి ఒక్కొక్కరు బీజేపీని వదిలి వెళ్ళిపోయే స్థాయి. బీజేపీ ఎక్కడా లేదు, 3వ స్థానంలో ఉంది ఒక బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తప్పితే. అది ఎందుకు పడిపోయింది అంటే సెల్ఫ్ కిల్లింగ్ చేసుకుందా బీజేపీ తెలంగాణ? వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అడుగుతాను. బట్ బీజేపీ తెలంగాణలో ఓటమికి సెల్ఫ్ కిల్లింగ్ చేసుకుందా? అంత పెద్ద పదం నేను అగ్రి కాను. కానీ భారతీయ జనతా పార్టీ 100% బీఆర్ఎస్ని దించి మేమే ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా కార్యకర్తలందరూ శక్తి వంచన లేకుండా పనిచేసినటువంటి మాట వాస్తవం. ఒక్కొక్క చోట ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క సీట్ని కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకు హుజురాబాద్ ఉంది. రాజేందర్ గారు 2004లో పోటీ చేసినట్టు నుంచి ఈ రోజు దాకా ఓడిపోలేదు. ఈరోజు ఎందుకు ఓడిపోయినారంటే అక్కడ కౌశిక్ రెడ్డి అని అయితే ఏం మాట్లాడినాడో మీరు విన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు భార్యని కూతుర్ని పక్కన పెట్టుకొని 3వ తారీఖు రోజు జైత్రయాత్రకు రమ్మంటారా లేదా 4వ తారీఖు రోజు శివయాత్రకు వస్తారా అని ఆయన ఓపెన్గానే మాట్లాడినారు. వారి శ్రీమతి, వారి అమ్మాయి కూడా. సో అట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క రకమైనటువంటి వ్యూహాన్ని మార్చడం వల్ల రకరకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. స్పెక్యులేషన్స్, పర్సెప్షన్స్ని బట్టి ప్రజల ఆలోచన విధానం లోపల మార్పులు వస్తాయి. ఇక్కడ ఇది జరిగింది కాబట్టి అక్కడ అదే జరగాలంటే జరగదు. రాజకీయాల్లో 1+1 2 ఎప్పుడు కనబడదు. అక్కడ 1+1 1 పక్కన 1 పెడితే ఒక్కసారి 11 లాగా కూడా కనబడతా ఉంటుంది. కానీ కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో ఎందుకు జరిగింది? తెలంగాణలో 64 నియోజకవర్గాల్లోనే ఎందుకు జరిగింది కాంగ్రెస్కి? ప్రజలు బీఆర్ఎస్ని ఇంటికి పంపాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యామ్నాయంగా అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని చూసో, పార్టీని చూసో, ఇందాక ప్రసాద్ గారు అడిగినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కొంతవరకు నమ్మడంలోనో ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. దానికి కారణం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సూడో ఇంటలెక్చువల్స్, కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పేపర్లు అదే పనిగా వారి వ్యక్తిగత ఎజెండాని ప్రజల మీద రుద్దితందుకు చేసినటువంటి అంటే మీ వ్యూహాత్మక తప్పిదాలను సూడో ఇంటలెక్చువల్స్ మీదకి తోసేస్తున్నారా? మాది వ్యూహాత్మక తప్పిదం కాదు. వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. అప్పుడు ఇప్పుడు రేపు కూడా రైట్ ట్రాక్లోనే ఉన్నాం మేము. కానీ కొంతవరకు గోబెల్స్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను కదా, అబద్ధం తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అబద్ధం కొంచెం మంచిగా వినబడతా ఉంటుంది. అబద్ధం కొంచెం వినసొంపుగా ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత నమ్మినారు. దానివల్ల నష్టం జరిగింది తప్ప మా కార్యకర్తల పనితీరులో కానీ మా పనితీరులో కానీ ఎక్కడ తేడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.